నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. రాజకీయం అంటే ఒకప్పుడు సేవ, ఇప్పుడు అది ఒక వ్యాపారం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు నడిచిన బాటలో నేడు స్వార్థం రాజ్యం ఏలుతుంది. ఆదర్శాలు అటకెక్కాయి. విలువేంటో తెలియని స్థాయికి రాజకీయం దిగజారిపోయింది. ఈరోజు ఈ 15 నిమిషాల ప్రయాణంలో అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నేను ఒక బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన ఒక ఉపన్యాసానికి హాజరయ్యాను. అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు అనేక విషయాలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి రిలేటెడ్ ఇష్యూ దీని గురించి మాట్లాడదాము. అక్కడ వినాశనం జరగబోతుంది, అది ఇప్పుడు కలియుగం చివరికి వచ్చేసింది. చివరిలో ఒక 100 సంవత్సరాలు సంగమ యుగము, అది లీఫ్ యుగం అనమాట. కలియుగం తర్వాత సంగమ యుగం, లీఫ్ యుగము, ఆ తర్వాత సత్యయుగం మళ్ళా మొదలవుతుంది అని వారు చెప్పడం జరిగింది. అంటే అది 1937లో ఆవిర్భవించింది, వాళ్ళు చెప్పినటువంటి ఆ సన్నివేశం. తదుపరి బ్రహ్మం గారు కూడా మనకి కొన్ని విషయాలు కాలజ్ఞానం రూపంలో చెప్పడం జరిగింది. దీనిలో వారు చెప్పడం 2028-29లో చాలా విపత్కాలు జరుగుతాయి. అంటే ఇంటర్నల్ సివిల్ వార్, అంటే ఏ దేశమో ఇంకో దేశం మీద అది యుద్ధం చేయడం సహజం. అయితే మన లోపల, దేశం లోపలే ఇంటర్నల్ సివిల్ వార్ వస్తుంది అని చెప్పి బ్రహ్మం గారు, తర్వాత మన బ్రహ్మకుమారిస్ ఈ సంస్థ వీరు కూడా తెలియజేయడం జరిగింది. కానీ నిన్న మొన్న జరుగుతున్నటువంటి రాజకీయ సన్నివేశాల ఆధారంగా మనం చూస్తే 29 ఎండింగ్ లో జరగాల్సింది ఒక వారం రోజులుగా ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఎప్పుడు లేనటువంటి సంస్కృతిని మనకు చూపిస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ రోజుల్లో రాజకీయం అంటే త్యాగం, జైలుకు వెళ్ళడమే ఒక గౌరవంగా ఉండేది. అది మనము స్వతంత్రం తెచ్చుకునేటప్పుడు జరిగినటువంటి విషయాలు. ప్రజల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నారు వాళ్ళు. ప్రజలు నమ్మిని ఆస్తులు కూడబెడుతున్నారు. ఇప్పుడు వాక్చాతుర్యము ఉండేది కానీ వాక్ పౌరుషం ఉండేది కాదు. ఎదుటివాడు ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఆ ప్రత్యర్థి పార్టీ వాడు నిన్న ఏదో సామాజిక న్యాయం గురించి మాట్లాడాడంట అని వాళ్ళు అనగానే వెంటనే వాడు పాత వీడియోలు తీయండి, వాడు ఎక్కడైనా నోరు జారినా లేదా వాడు తప్పుగా మాట్లాడినా ఎడిట్ చేసినా సరే సోషల్ మీడియాలో ట్రోల్ చేయండి, సాయంత్రానికల్లా వాడు బజార్న పడిపోవాలి. ఇది ఇప్పుడు సంస్కృతి. సమస్యల గురించి చర్చిద్దాం. వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు, సమస్యల గురించి చర్చించాలి. ఇప్పుడు ఇష్యూ అంటే సమస్య ముఖ్యం కాదు, ఇమేజ్ ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం. ప్రజా సమస్యల కంటే ప్రత్యర్థి క్యారెక్టర్ని ఎలా దెబ్బతీయాలనేది పాలిటిక్స్. ఇప్పుడు జనాలకు కూడా డెవలప్మెంట్ కంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. తిడితేనే చప్పట్లు కొడుతున్నారు, రెచ్చగొడితే ఓట్లేస్తున్నారు. ఇకపోతే చట్టసభలు
ఇవి ఎలా ఉన్నాయి? ఈ చట్టసభలా లేక కుస్తీ పోటీలా? మైకులు విరగొడతారు, బూతులు తిట్టుకుంటారు, మేము పన్నులు కట్టేది మీ తిట్లు వినడానికా బాబు? గౌరవ సభ్యులు ఒక్కసారి ఆలోచించండి. మేము పన్నులు కట్టేది మీ తిట్లు వినడానిక? రైతు చనిపోతుంటే పట్టించుకోరు, నిరుద్యోగి రోడ్డున పడితే మీకేమీ బాధ లేదు, వారి భవిష్యత్తు మీకు అక్కర్లేదు. మీరు మైకులు విరగొట్టుకోవడం, ఒకరిని విమర్శించుకోవడం, కానీ అసెంబ్లీలో మాత్రం మీ కుటుంబాల గురించి మీ ఆస్తుల గురించి కొట్టుకుంటారు. రాజకీయం అంటే నీతి అనుకున్నాం, కానీ మీ వల్ల అది అవినీతికి పర్యాయ పదంగా మారిపోయింది. విలువలు దిగజారడం కేవలం తిట్టుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేయడం. అవును, తప్పు మనలో కూడా ఉంది. అంటే ఓటర్స్లో నేను చెప్పేది, కులాన్ని చూసి ఓటు వేస్తున్నాం, నోటును చూసి నీతిని మర్చిపోతున్నాం. అందుకే ఈ దిగజారుడు రాజకీయం. నాయకులలో మార్పు రావాలంటే ముందు ఓటర్లో మార్పు రావాలి. రాజకీయాల విలువల పునరుద్ధరణ జరగాలి. అసెంబ్లీలో వినిపించాల్సింది ప్రజా గొంతు, వ్యక్తిగత దూషణలు కాదు. అందరూ కలిసి ఒక నినాదం చేద్దాం. రాబోయే ఎలక్షన్లో మనము ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఇలా బజారు రౌడీల్లా ఉన్నటువంటి ఈ సభ్యుల్ని మనము చట్టసభలు చేయడానికి పంపించకూడదు. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి వారు ఏం మాట్లాడుతున్నారంటే, ముందు ముందు మీకు సినిమా చూపిస్తాం, ఇల్లు తగలబెడుతూ, వాళ్ళ ఇల్లు తగలబెడుతూ, వాళ్ళకి ఏదైనా అమర్యాద జరిగింది, లేకపోతే ఏదో దిగజారుడిగా మాట్లాడడం జరిగింది, దానికి వాళ్ళు ఏదో చెప్పుకోవడం కూడా జరిగింది అనుకోండి, పల్లిజీ కూడా చెప్పుకున్నారు. సరే, అదైతే ఏమైంది? వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చి అక్కడ చూడాలి, ఇంటికి వచ్చి ఇల్లు తగలబెట్టడం అదంతా ఏం అనాగరిక చర్య ఇది? మాకు అయితే మనసు చాలా వికలమైపోయింది. నాయకుల్లో ఇలాంటి మార్పు రావడానికి మనం చాలా కృషి చేయాలి. అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నాయకుల్ని మనం ఎందుకొని పంపిద్దాం. ఇప్పుడు నిజంగా చూడండి ఎలా ఉంది. విద్య గవర్నమెంట్ చేయాల్సిన పని లేదు, విద్య లేదు. వైద్యం గవర్నమెంట్ చేయాల్సిన పని, వైద్యం అందదు. ఉద్యోగం రాదు. ఉన్న యువతరం అంతా కూడా ఏమైపోతుంది? యువతరం అంతా వాళ్ళు ఏ దారికి వెళ్ళిపోతున్నారు అంటే, ఉద్యోగులకు ఉద్యోగం రాదు, కానీ మీ ఆస్తులు మాత్రం కోట్లకు పడగెత్తుతున్నాయి. అసెంబ్లీలో చర్చలు జరగాల్సిందే. ప్రజా సమస్యల మీద కానీ అక్కడ జరుగుతున్నది వ్యక్తిగత దూషణలు, వీధి డౌరీలు కంటే ఘోరంగా భాష వాడుతున్నారు. ఇదేనా మేము నేర్చుకోవాల్సింది విలువలు? చాలా బాధాకరంగా ఉంది. సెలవు.